హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మినిమం 12th క్లాస్ క్వాలిఫికేషన్ అర్హతతో బంధన్ బ్యాంక్ నుంచి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆఫీసర్ కింద ప్రజెంట్ అయితే లిమిటెడ్ వేకెన్సీస్తో వీళ్ళైతే ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే మీకు ఒకవేళ ఈ జాబ్స్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక హెచ్ఆర్కి మీ యొక్క రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. అలాగే హెచ్ఆర్కి అయితే మీరైతే కాల్ చేసి కూడా మీకు ఏమైనా డౌట్స్ కింద ఉన్నట్లయితే క్లారిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. వేకెన్సీస్ కూడా చాలా లిమిటెడ్గా ఉంటాయి, అంటే తక్కువగా ఉంటాయి. బట్ ఇమ్మీడియట్గా మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇంకా ఎవరైనా వీడియో కనుక లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. గైస్, ఇక లేట్ చేయకుండా అయితే మనం ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే చూసేద్దాము. ఇక్కడ శాలరీ వచ్చేసి మెన్షన్ చేయలేదు, బట్ ఈ యొక్క పోస్టింగ్ వచ్చేసి ఈ యొక్క ఏప్రిల్ 3వ తారీఖు అయితే వీళ్ళైతే పోస్ట్ చేయడం జరిగింది. అండ్ మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే 31/5/2024 ఈ డేట్ లోపు అయితే అప్లై చేసుకోండి. నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ వచ్చేసి 31 అయితే ఓపెనింగ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ జాబ్ టైటిల్ వచ్చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆఫీసర్, నోటీస్ ఇన్ బంధన్ బ్యాంకు డిఎస్ఏ, కాంటాక్ట్ నెంబర్ ఇది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫంక్షన్ ఏరియా చూస్తే అడ్మినిస్ట్రేషన్ అలాగే బ్యాక్ ఆఫీస్ యాక్టివిటీస్లో మీరైతే వర్క్ చేస్తారు. ఇక్కడ చూసుకుంటే జాబ్ డిస్క్రిప్షన్ చూడండి, ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఫర్ ఆఫీస్ అసిస్టెంట్ అండ్ అదర్స్ ఇన్ ఏ బంధన్ బ్యాంక్ డిఎస్ఏ, మేల్ అండ్ ఫిమేల్ బోత్ క్యాన్ అప్లై ఫర్ దిస్ పోస్ట్. ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే చేస్తారండి. అండ్ స్కిల్స్ మస్ట్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, గుడ్ బిహేవియర్, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అలాగే ఏజ్ వచ్చేసి 18 to 40 years ఏజ్ అయితే ఉండాలి. అండ్ జాబ్ లొకేషన్ వచ్చేసి యువర్ పిన్ కోడ్, మన యొక్క పిన్ కోడ్ వైజ్ అయితే మన యొక్క జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. అండ్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ చూసుకుంటే 12th పాస్ ఆర్ గ్రాడ్యుయేట్ అయితే క్వాలిఫికేషన్ అయితే సరిపోతుంది. అండ్ సెండ్ యువర్ సీవీ అని చెప్పేసి వీళ్ళైతే వాట్సాప్కి అయితే మీ యొక్క సీవీని షేర్ చేయని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మనకైతే చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీకు ఒకవేళ జాబ్స్ ఇంట్రెస్ట్ ఉంది, మేము చేసుకుంటాం అనుకుంటే మీకు డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్లో మీకు హెచ్ఆర్ యొక్క కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. అదే యొక్క నెంబర్కి వాట్సాప్ ఉంటుంది. ఆ నెంబర్కి మీ యొక్క సీవీ అయితే పంపించాలి. మినిమం క్వాలిఫికేషన్ చూసుకుంటే 12th క్లాస్ పాస్ ఉన్నా సరిపోతుంది, మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. టోటల్గా 31 వేకెన్సీ ఉన్నాయి. ఇవన్నీ ఫుల్ టైమ్ జాబ్స్ అండి, ఎలాంటి పర్మనెంట్ టెంపరీ జాబ్స్ ఏం కాదు. అండ్ ఏజ్ బిట్వీన్ వచ్చేసి చాలామంది నన్ను జాబ్స్ అప్డేట్స్ ఇచ్చినప్పుడు ఏజ్ ఎంత మినిమం అని చెప్పేసి అడుగుతున్నారు. ఏజ్ బిట్వీన్ వచ్చేసి 18 to 30 years ఏజ్ అయితే ఉండాలి. అండ్ బార్న్ బిట్వీన్ 3/4/1994 నుంచి 3/4/2006 ఈ గ్యాప్లో ఎవరైతే జన్మించి ఉంటారో, అంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అలాగే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కాంటాక్ట్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి కూడా మీకు ఇక్కడైతే కనిపిస్తుంటుంది. మీరైతే ఈ యొక్క మెయిల్ ఐడికి మీ యొక్క రెజ్యూమ్ షేర్ చేయండి. అలాగే యొక్క వాట్సాప్ నెంబర్ కూడా మీ యొక్క రెజ్యూమ్ అయితే షేర్ చేయండి. మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ అప్లై బటన్ అయితే యూజ్ చేసి కూడా మీరు యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి అందులో ఉన్నటువంటి హెచ్ఆర్ కాంటాక్ట్ నెంబర్కి మీరైతే వెంటనే మీ యొక్క రెజ్యూమ్ అయితే షేర్ చేయండి. గైస్, ఈ యొక్క వీడియో కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా మీకు తెలిసిన ఫ్రెండ్స్లో ఎవరైనా సరే బ్యాంకింగ్ రిలేటెడ్ సెక్టర్లో జాబ్స్ కోసం వాళ్ళు ఒకవేళ చూస్తూ ఉంటే వాళ్ళకైతే వెంటనే ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.